నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ నియోజకవర్గంలో పట్టున్న నేత కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. అదే టైంలో నేనున్నా అంటూ వైసీపీ నుంచి ముందుకొచ్చారో సీనియర్. ఇంకే ఉంది, రోగి కోరుకునేది డాక్టర్ రాసింది ఒకే మందు కావడంతో ఆల్ సెట్ అనుకున్నారు. ఎంత మాత్రం కాదది. టీడీపీ అధిష్టానం పెట్టిన షరతుతో ఆ సీనియర్కు మైండ్ పోయిందంట. ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నాయకుడెవరు? ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లాలో ఆ పార్టీకి గట్టి షాక్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోందట టీడీపీ. అందులో భాగంగానే ఓ మాజీ ఎమ్మెల్యేకి ఆయన సోదరుడు సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కలిపి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాని ప్రకారం సైకిల్ ఎక్కడానికి రాజంపేట తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సిద్ధపడగా, తనతో పాటు ఆయన సోదరుడు రాజ్యసభ సభ్యుడు రఘునాథరెడ్డిని కూడా తీసుకురమ్మని షరతు విధించినట్టు సమాచారం. గతంలో టీడీపీ మూలాలున్న కుటుంబం కావడంతో పార్టీలో చేరితే మంచి అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేక మల్లికార్జున్ రెడ్డి సతమతమవుతున్నారన్నది ఆయన సన్నిహితుల మాట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు మేడా మల్లికార్జున్ రెడ్డి. ఎన్నికల సమయంలో కూడా పార్టీ అభ్యర్థికి సరిగా సహకరించలేదన్నది లోకల్ టాక్. దీంతో అప్పట్లోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇక రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత తాను పార్టీ మారే అంశాన్ని సన్నిహితులతో చర్చించారట ఆయన. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే సమావేశమైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం పెట్టిన షరతుతో మేడాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందని స్థానిక రాజకీయ వర్గాల సమాచారం. తన తమ్ముడు రాజ్యసభ సభ్యుడు అయిన మేడా రఘునాథరెడ్డిని కూడా తన వెంట పార్టీలోకి తీసుకురావాలని మల్లికార్జున్ రెడ్డికి చంద్రబాబు సూచించినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారన్నది ఇంటర్నల్ టాక్. 2014లో ఉమ్మడి కడప జిల్లా నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. అయితే 2019లో సైకిల్ దిగేసి వైసీపీలో చేరారు ఆయన. తిరిగి ఆ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2024లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి విముఖత చూపడంతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఎలాగూ టీడీపీ మూలాలున్నాయి కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ గూటికి చేరాలని అనుకుంటున్నారట. అదే సమయంలో రాజంపేట నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేక డీలా పడ్డ పార్టీకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా టీడీపీ అధినాయకత్వం చూస్తూ ఉండడం మేడాకు ప్లస్ అవుతోందని అంటున్నారు. రాజంపేట నియోజకవర్గంలో పట్టున్న నేత కావడంతో పాటు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లికార్జున్ రెడ్డిని చేర్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన తమ్ముడైన రాజ్యసభ ఎంపీ రఘునాథరెడ్డిని కూడా లాక్కోగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరమని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటు నియోజకవర్గంలో పార్టీకి పునర్జీవం, అటు రాజ్యసభలో బలము పెంచుకోవడం లాంటి 2 కార్యక్రమాలని ఏకకాలంలో పూర్తి చేయాలన్నది టీడీపీ పెద్దల ప్లాన్గా చెబుతున్నారు. వైసీపీ నుంచి వీలైనంత ఎక్కువ మంది రాజ్యసభ సభ్యుల్ని లాక్కోవాలన్న ప్లాన్లో కూటమి పార్టీలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. దీంతో మేడా రఘునాథ్ రెడ్డి వైఖరి ఏంటన్నది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. ఆయన కూడా సైకిల్ ఎక్కేస్తారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా, వైసీపీని వీడే ప్రసక్తే లేదని ఎంపీ సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతానికి ఆ వైఖరితో ఉన్నా సోదరుడి కోసం కొన్నాళ్ల తర్వాతైనా మనసు మార్చుకుంటారా, లేక ఎవరి భవిష్యత్తు వాళ్లదేనని తన వైఖరికే కట్టుబడి ఉంటారా అన్న చర్చ సైతం జరుగుతోంది రాజంపేటలో. మేడా బ్రదర్స్ ఫైనల్గా ఏం తేలుస్తారో చూడాలి మరి.